భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఈ క్రోధీ నామ సంవత్సరము దాని పేరు తగ్గట్టుగానే క్రోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి. క్రోధం అంటే కోపం. ప్రపంచంలోనే కొంచెం అందరూ కొట్టుకోవడం చావడం ఎక్కువగానే కనపడుతోంది. ప్రెడిక్షన్ ఏంటంటే చాలామంది పోయి ఏడాది అంటే మన 24-25 మన హిందూ ఇయర్ ఉంది కదా, క్రోధీనామ సంవత్సరం, అది అంతరించే లోప చాలామంది ప్రజలు పోతారు అని చిన్న ప్రెడిక్షన్. సరే, బేసిక్గా యుక్రెయిన్ వార్ మళ్ళీ కొంచెం పుంజుకుంటుంది. ఎందువల్లంటే రష్యా కొంచెం దానికి ఆయిల్ సప్లై అన్నీ కూడా ఆయిల్ సప్లై రష్యాకి ఏంటి కొరత అని మీరు అనుకోవచ్చు కదా. వాళ్ళ రిఫైనరీస్ అన్నీ పడుకున్నాయండి. ఆయిల్ రిఫైనరీ క్రూడ్ ఆయిల్ వస్తుంది, ప్రొడక్షన్ బాగానే ఉంది, రిఫైన్ చేయాలి కదా. రిఫైన్ చేస్తేనే పెట్రోల్, డీజిల్, హై ఆక్టేన్ పెట్రోల్ ఆ టైప్లో కనబడవు. అవే ఉపయోగపడతాయి. ఏరోప్లేన్స్ కావాల్సింది హై ఆక్టేన్, మామూలు బాడీకి కావాల్సింది డీజిల్ అండ్ పెట్రోల్. ఈ రిఫైనరీస్ అని కదా ప్రాసెస్ చేసేవి, అవన్నీ పనిచేయడం మానేశాయి. ఏమిటంటే కారణం అంటే అవి వాటి మెయింటెనెన్స్ అంతా యూకే, యుఎస్ వాళ్ళు చేసేవారట అంతకుముందు. రిఫైనరీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు వాడు బయటికి వెళ్ళిపోయి శాంక్షన్స్ ఇవ్వడం వల్ల స్పేర్ పార్ట్స్ కరువు అయిపోయాయి. స్పేర్ పార్ట్స్ కరువు అయిపోతే అది ఏమాత్రం చిన్న స్క్రూ తేడా వచ్చినా పనిచేయకపోతే అవి మెయింటెనెన్స్ లేక ఆగిపోయాయి చాలా మటుకు. ఒకదాని మీద డ్రోన్ అటాక్ జరిగింది. యుక్రెయిన్ వాడు డ్రోన్ అటాక్ చేసి దాన్ని ఆపేశాడు. సో ఈ మొత్తం ఇంచుమించు వాళ్ళ పెట్రోలియం ప్రొడక్షన్ తగ్గిపోవడం జీరో అయిపోయింది. దాంతో వాళ్ళేమో ఇది డిపెండింగ్ ఆన్ అదర్ కంట్రీస్ ఫర్ పెట్రోల్, డీజిల్ అండ్ హై ఆక్టేన్. ఈ పరిస్థితుల్లో ఈ వీళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు, మిగతా కంట్రీస్ అంటే ఈ నేటో కంట్రీస్ అన్నీ కలిసి ఈ మూకుమ్మడి దాడి చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ఫుల్ లాజిస్టిక్ సపోర్ట్ ఉంది, వెపన్స్ ఇస్తున్నారు, మనుషులు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇచ్చి వెళ్తున్నారు యుక్రెయిన్ వాళ్ళని రష్యా మీద వెళ్తున్నారు. సో కొంచెం రష్యా తట్టుకోవడం కష్టంగానే ఉంది దానికి. దాంతో వాడు న్యూక్లియర్ ఆప్షన్ ట్రై చేస్తాడేమో అని భయపడుతున్నారు. మళ్ళీ ఈ అమెరికా వాడు చేసేదన్నీ పిచ్చి పనులు, మళ్ళీ దానికి భయం ఎందుకు? న్యూక్లియర్ ఆప్షన్ వీడికే ఉందా, అమెరికాకే ఉందా? హీరోషిమా, నాగాసాకి మీద వేసి సెకండ్ వరల్డ్ వార్లో చాలా విధ్వంసం చేశాడు. మరి వాడు ఎలాంటాడో రష్యా వాడు కూడా ఇంచుమించు ఈక్వల్లీ పవర్ఫుల్ బిగ్ నేషన్, చాలా లార్జ్. అంటే ఆర్మీ పరంగా అయితే రష్యా యుఎస్కి దెబ్బగా ఉంటుంది. యుఎస్ గొప్ప, రష్యా గొప్ప అని చెప్పడానికి వీలేదు. సో ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ రష్యన్ ఆర్మ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రగడ్, బాగా బండగా ఉంటాయి, కానీ మంచి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే అమెరికన్ వాడు చాలా స్టైల్గా బాగా స్లీక్గా ఉంటాయి, కానీ పర్ఫార్మెన్స్ అంతగా చెప్పలేం. రష్యన్ టెక్నాలజీ అన్నది కొంచెం దృఢంగా, నమ్మకంగా పనిచేస్తుందని అందరూ అంటారు. సరే అండి, ఇప్పుడు రష్యన్ యుక్రెయిన్ ఆర్మీ కొంచెం బాగా క్లైమాక్స్కే చేరుతుందని చెప్పుకోవచ్చు. సో ఇదిలో ఉండగా ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ అదొకటి. ఇజ్రాయిల్ వాడు ఏం చేశాడంటే మొన్న డమస్కస్, సిరియా తాలూకు క్యాపిటల్లో ఉన్న ఇరానియన్ ఎంబసీ పక్క బిల్డింగ్, అంటే ఇరానియన్ ఎంబసీతో కలిసి ఉన్న బిల్డింగ్ అది. దాంట్లో కొంతమంది మిలిటరీ పర్సనల్ ఉన్నారని చెప్పి వాళ్ళ వల్ల వీడికి ఇబ్బంది, అంటే హౌతీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి వీడు అనుమానం పడి ఆ బిల్డింగ్ కొలాప్స్ చేశాడు, బాంబ్ చేశాడు. బాంబ్ చేయడంతో వాళ్ళందరూ 6-7 చచ్చిపోయారు దాంట్లో, మిలిటరీ వాళ్ళు. దాంతో ఇరాన్ ఏమంటుందంటే మా సార్వభౌమత్వానికి నువ్వు డైరెక్ట్గా అటాక్ ఇచ్చావు. ఎందుకంటే ఎంబసీ అనేది ఏ కంట్రీలో ఉన్నా అది ఆ కంట్రీ ప్రాపర్టీ కాదండి. ఎవడైతే ఏ ఎంబసీ, అమెరికన్ ఎంబసీ మన ఇండియాలో ఉందనుకోండి, అది అమెరికా వాడి ప్రాపర్టీ కింద లెక్క వస్తుంది. సో ఆ అమెరికన్ ఎంబసీ మీద ఎవడైనా అటాక్ చేస్తే వాడేమో యాక్చువల్గా డైరెక్ట్గా అమెరికాని అటాక్ ఇచ్చినట్టే భావిస్తారు.
అంతేదా ఇప్పుడు సిరియాలో ఇరానియన్ ఎంబసీని వీళ్ళు అటాక్ చేసినందువల్ల ఇరాన్ వాడి రైట్ టు రిటాలియేట్ ఉందని చెప్పి వాడు ప్రొక్లైమ్ చేశాడు. అది ఒకటే 1 ఏప్రిల్ జరిగింది. కాకపోతే వాడు రమదాన్ అయ్యేదాకా ఆగుతానన్నాడు. రమదాన్ అయిపోయింది. రమదాన్ అయ్యాక 48 hours కావాలన్నాడు. 48 hours కూడా అయిపోయింది. ఇంకో 48 hours ఇంకా చేస్తున్నాం, ప్రిపేర్ అవుతాం అంటున్నాడు. కాకపోతే వాడు హీజ్ ఇండైరెక్ట్లీ వెయిటింగ్ ఫర్ రష్యా టు ఓకే నువ్వు ఓకే నువ్వు వెళ్ళరా, నీ వెనకాల ఉన్నాను రష్యా అంటాడని వాడు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఇరాను, రష్యా, టర్కీ, పాకిస్తాను, ఈ తర్వాత సౌత్ కొరియా ఇవన్నీ కూడా మిత్ర దేశాలు, చైనా. సో బేసిక్గా రష్యా ఈజ్ ఫుల్లీ ఆక్యుపైడ్, ఫుల్గా బిజీ ఉన్నాడు. వాడు యుక్రెయిన్తో వాడి చేతులు ఫుల్, హిజ్ హ్యాండ్స్ ఆర్ ఫుల్. వాడు ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఎలా హెల్ప్ చేస్తాడు, ఎంత మటుకు హెల్ప్ చేస్తాడు మనకు తెలియదు. తర్వాత ఇజ్రాయెల్ మీద కానీ ఏమాత్రం దాడి జరిగినా ఇరాన్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఫుల్గా యూకే, యుఎస్, నాటో కంట్రీస్ ఉంటాయి. ఎందుకంటే జూస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు యుఎస్లో కానీ యూకేలో కానీ అందరూ కూడా ఫైనాన్షియల్ పవర్ అంతా జూస్దే. సో వాళ్ళు ఏం చెప్తే అది గవర్నమెంట్స్ వింటాయి. దానివల్ల మేజర్ ఎస్కలేషన్ అయ్యి World War III దాకా వచ్చేటట్టు ఉంది పరిస్థితి. తర్వాత ఈ ఇజ్రాయెల్ పరిస్థితి ప్రస్తుతం ఏంటంటే హమాసు, హౌతీసు, హిజబుల్లాసు కలిసి విపరీతంగా మిసైల్ అటాక్స్ చేస్తాం. యాక్చువల్గా హౌతీస్ అన్నాడు ఇరాన్ తాలూకు ప్రాక్సీ. ఈ ప్రాక్సీ దాన్ని అరికట్టడానికి ఎంబసీ మీద అటాక్ చేయడం. సరే, ఈ ఇరాన్ ప్రాక్సీలందరూ కూడా ఫుల్గా ఇజ్రాయెల్ మీద ఆల్రెడీ మిసైల్ అటాక్స్ చేస్తున్నారు. వాటిని కౌంటర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఐరన్ డోమ్ మీద ఉంది ఇజ్రాయెల్ వాళ్ళ. అది ప్రస్తుతానికి ఫంక్షనల్గానే ఉంది. కాకపోతే దాని యాక్యురసీ 80% అలా ఉంటుందండి. అంటే 100 మిసైల్ వెళ్తే ఒక 80 దాకా అది అడుగుగలదు. బ్యాలెన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. బ్యాలెన్స్ అన్నీ వాటి టార్గెట్స్ అయిపోతాయి. సో ఈ 100కి 80 వాటిని నిలవరిస్తారు. మిగతా 20 మాత్రం వచ్చి వాళ్ళ ఇజ్రాయెల్ కంట్రీ మీద పడి విధ్వంసం క్రియేట్ చేస్తాయి. సో అదండి ఇజ్రాయెల్ పరిస్థితి ప్రస్తుతం. వాళ్ళు దే ఆర్ స్టిల్ ఫైటింగ్ 3-pronged or 4-pronged వార్, 4-front వార్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇరాన్ వాడు డైరెక్ట్గా వస్తానంటే తట్టుకోగలదా ఇజ్రాయెల్? తట్టుకోగలకపోతే వాడు ఏం చేస్తాడు? ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం ప్రాణాంతకమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? అవతల వాడిని ఏదో విధంగా అరికడతాం. అంటే ఇప్పుడు న్యూక్లియర్ ఆప్షన్, మళ్ళీ న్యూక్లియర్ ఆప్షన్స్ అవన్నీ కూడా బయటకు వస్తాయని భయపడుతున్నారు. కాకపోతే అమెరికా వాడు ఏదో వాళ్ళ జర్మనీని ఇన్వాల్వ్ చేసి ఈ ఇరాన్ తాలూకు ఫారెన్ మినిస్టర్ని తప్పించి వాళ్ళు 90 నిమిషాల పాటు బోత్ జర్మన్ అండ్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్స్ డిస్కస్ చేశారు. మరి ఏం చేశారో, ఏం జరిగిందో ఫైనల్గా అవుట్కమ్ ఏంటో ఇంకా తెలియదండి. కానీ ప్రస్తుతానికి ఈ ఇరాన్ నేను అటాక్ ఇస్తాను అంటున్నాడు, కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇరాన్ దగ్గర మంచి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వాటి మీద మరి న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా పెట్టే కెపాసిటీ ఉందేమో తెలీదు. అఫీషియల్గా అయితే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ లేవు. కాకపోతే అన్అఫీషియల్గా ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడో, ఈ పాకిస్తాన్ దగ్గర తీసుకున్నాడో తెలియదు. పాకిస్తాన్ అంతగా సపోర్ట్ అయిపోతుంది ఇరాన్కి, ఎందుకంటే వాడు షియాలు, వీడు సున్నీలు. సో అదొకటి చిన్న సేఫ్ గార్డ్ ఉంది. అదండి ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా వాలటైల్గా ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియకుండా ఉంది. World War III ఎంతసేపు అంటే ఒక్క రాంగ్ డెసిషన్ ఫ్రమ్ one head of the state can trigger a major calamity for the whole world అని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్. ఏం జరుగుతుందో చూద్దాం. హర హర మహాదేవ్.